ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి ఒక కారణం శీష్ మహల్ అంటున్నారు. అసలు ఏంటి శీష్ మహల్? శీష్ మహల్ అనేది ఢిల్లీ సీఎం అఫీషియల్ రెసిడెన్స్. అయితే దాదాపు 45 కోట్ల రూపాయలు వెచ్చించి అరవింద్ కేజ్రీవాల్ ఈ రెసిడెన్స్ ని రెనోవేట్ చేయించారు. ఇంతకు ముందు ఎప్పుడైతే 2012లో ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తూ తను సింపుల్ గా ఉన్నప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు ఆయన. ఆ వీడియో ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది అనమాట. నేను గనక సీఎం అయితే చాలా చిన్న ఇంట్లో ఉంటాను, చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తాను, ఆస్టియర్ లైఫ్ లీడ్ చేస్తానని చెప్పి. కానీ సీఎం అయిన తర్వాత కోవిడ్ టైంలో ప్రత్యేకంగా శీష్ మహల్ రినోవేషన్ కోసం, ఇంటీరియర్స్ కోసం దాదాపు 12 కోట్లు, మార్బుల్స్ కోసం 6 కోట్లు, ఇంట్లో కర్టన్స్ కోసం ₹1,00,00,000 ఇలా విపరీతంగా ప్లస్ అంబియన్స్ కోసం, అంటే ఇంటీరియర్స్ కోసం, అంబియన్స్ కోసం, ఈవెన్ స్లైడింగ్ డోర్స్, ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్స్ కోసం ఇలా చాలా విపరీతంగా లగ్జూరియస్ గా శీష్ మహల్ తయారు చేసుకుని అరవింద్ కేజ్రీవాల్ అక్కడ ఉంటున్నారు. ఈయన సింపుల్ లైఫ్ లీడ్ చేయట్లేదు, లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ట్యాక్స్ పేయర్స్ కట్టిన డబ్బులు 45 కోట్ల రూపాయలు కేవలం రెనోవేషన్ కోసం వెచ్చించారని చెప్పి బీజేపీ, కాంగ్రెస్ ఇలా అపోజిషన్ పార్టీస్ అన్ని కూడా ఆయన దుయ్యబట్టాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం శీష్ మహల్ 1942లో బ్రిటిష్ వాళ్ళ టైంలో కన్స్ట్రక్ట్ చేశారని, అది చాలా పాడుబడిన పరిస్థితిలో ఉంది, డైలాపిడేటెడ్ సిచ్యువేషన్ లో ఉంది, దాన్ని రిపేర్ చేయకపోతే సీఎం అక్కడ ఉండలేరని చెప్పి కంప్లీట్ గా రెనోవేట్ చేశామని చెప్పి చెప్తున్నారు. అయితే కేవలం ఇంటీరియర్ డెకరేషన్ కన్సల్టెన్సీకే ₹1,00,00,000 పైన డబ్బులు ఇచ్చారని చెప్పి, అంతేకాదు దానిలో వేసిన మార్బుల్స్ అన్ని కూడా 6 కోట్లు వెచ్చించి వియత్నాం నుంచి తీసుకొచ్చారని, ఇంత దారుణంగా ప్రజాధనం వేస్ట్ చేశారని, అరవింద్ కేజ్రీవాల్ సింపుల్ మనిషి కాదని, ఆస్ట్రియా లైఫ్ లీడ్ చేయట్లేదని, ఆయన లగ్జూరియస్ గా బంగ్లా కట్టించుకున్నారని అపోజిషన్ పార్టీస్ అని దుయ్యబట్టాయి. ఢిల్లీ ఎలక్షన్స్ లో అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవడానికి ఇది ప్రధాన కారణంగా అంటున్నారు ఇప్పుడు అనుభవజ్ఞులు.